ఏ యష్మి, ఏ విష్ణు వద్దు. ఏ నైనిక, ప్రేరు, స్వామి సీత. స్వామి ఓరి నువ్వా? మరి ఎవరు అనుకున్నారు? నేను ఇంకా నైనిక వచ్చింది అనుకున్నాను రా. ఆల్రెడీ బయటకు వచ్చిందా మీకు తెలీదా? అవును, నైనిక బయటకు వచ్చింది, ఆదిత్యం కూడా బయటకు వచ్చాడు. చాలా మందికి ఈ రోజు తెలుస్తుంది నాయన. సరే కానీ కెలుక్కోవడం అంటే ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక ధ్యానంలో ఉన్నానా, నువ్వు వచ్చి కెలుక్కున్నావా, దాన్నే కెలుక్కోవడం అంటారు. ఎవడైనా వాడు పని చేసుకుంటున్నప్పుడు వచ్చి గెలుక్కుంటే దాన్ని కెలకడం అంటారు నాయన. ఆల్రెడీ మణికంఠ చేస్తుంది అదే హౌస్లో. సరే కానీ ఆ టార్గెట్ చేయడం అంటే ఏంటో చెప్పండి ఒకసారి. టార్గెట్ చేయడం అంటే ఎలాగైనా ఇక్కడి నుంచి బయటికి పంపించేయాలి అంటే, సోనియాని ఎలాగైనా బయటికి పంపించేయాలి అని చెప్పి బిగ్ బాస్ టార్గెట్ చేసాడు చూసావా, దాన్నే టార్గెట్ చేయడం అంటారు నాయన. ఓ బాగానే ఉంది కానీ మీరు జరిగింది, జరగబోయేది, జరుగుతుందో కూడా చెప్తారంట కదా? అన్నీ చెప్తాను నాయన. నేను నైట్ నువ్వు ఎంతమందితో చాట్ చేసావో చెప్పమంటావా? చాట్ చేసిన తర్వాత అరగంట బాత్రూంలో ఏం చేసావో చెప్పమంటావా? నా గురించి వద్దు, నా హౌస్ గురించి కూడా వద్దు, బిగ్ బాస్ హౌస్ గురించి చెప్పు. సరే, ఓపెన్ చేస్తే ఆ ఓపెన్ కాదు, నువ్వు అనుకున్నట్టు కాదు. బిగ్ బాస్ లో ఓపెన్ చేస్తే ఏం జరిగిందో చెప్పేద్దాం. యష్మిని విష్ణును కూర్చున్నారు ఆయన. వాళ్ళు కూర్చుని ఆదిత్య ఓం గారిని నేను ప్రేరణయే ఎలిమినేట్ చేసాము అని చెప్పి యష్మి బాధపడింది. ఆదిత్య గారు బయటికి వెళ్ళాక ఏమనుకుంటారో అని కూడా బాధపడింది. విష్ణు ఏమో అవును నేను ఎవరినైతే నామినేట్ చేద్దాం అనుకుంటానో వాళ్ళే ఎలిమినేట్ అయిపోతున్నారు, నాకేదో కొడుతుంది అని విష్ణు. ఎవరు కొడతారో లేదో తెలియదు కానీ నువ్వు గనక గేమ్ ఆడకపోతే నిన్ను బయటికి నెడతారు జనాలు. అయితే మాత్రం ఇది దృష్టిలో పెట్టుకుని విష్ణు బాగా ఆడితే బాగుంటుంది అని నా అభిప్రాయం ఆయన. తర్వాత మణికంఠ ఏమో ఏ మత్తులో ఉంటాడో వాడికే తెలియదు. ఆదిత్య గారు బయటికి వెళ్ళిపోవడానికి వాడు ఓటేసాడు చూసారా, అది ఓటు కాదు వెన్నుపోటు. శేఖర్ భాషకి ఫస్ట్లో వేసాడు చూసారా ఆదిత్య గారు, సేమ్ అలాంటి వెన్నుపోటే 7 అయితే జరిగింది. అది వేసేస్తాడు, నాకేమో అర్థం కాలేదంటాడు. ఏమురా నీ వల్ల లాభము. ఆ తర్వాత విష్ణు ఏం చెప్పిందంటే, ఇక్కడ విష్ణు నైనిక సేఫ్ అయ్యారు కదా నిన్న జరిగిన దాంట్లో, ఇక్కడ బాధపడాల్సింది మేము, టెన్షన్లో ఉంది మేము. అటెన్షన్ మొత్తం మణిగాడి దొబ్బేస్తాడేంటి, వాడేదో ఒకటి నామినేట్ చేశాడు వెళ్ళిపోవడానికి ఓకే అన్నాడు, అందరూ వాడి దగ్గర కూర్చోబెట్టుకుంటారు. మేము బయటికి వెళ్తున్నాము, వెళ్ళిపోయేటప్పుడు అందరూ వచ్చి ముద్దులు గిద్దులు అన్నీ ఇచ్చుకోవాలి, మాకు ఇచ్చుకోవాలంటే అటెన్షన్ మొత్తం వాడి మీద వెళ్ళిపోతున్నాడు. మనీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి అక్కడ డిస్కషన్ జరిగింది. నిజంగానే మనీ ఒక గేమ్ ప్లాన్ అయితే ఉంది అని నాకైతే అనిపిస్తుంది. అలాగే ఇంకొకటి చూసుకున్నట్టయితే కిరాక్ సీత ఉందా, కిరాక్ సీత కూడా సేమ్ ఇదే క్వశ్చన్ మన మనీని అడగడం జరిగింది. ఒరే మేము నీకు సపోర్ట్ చేస్తుంటే నువ్వు వచ్చి మమ్మల్ని ఎర్రిపప్పల్ని చేస్తున్నావు, ఇది మాత్రం నువ్వు చాలా దారుణం రా, అందరూ సపోర్ట్ చేస్తుంటే వచ్చి వెన్నుపోటు ఎర్రిపప్పని భలే చేస్తున్నారు నువ్వు అన్నట్టు చెప్పడం జరిగింది. నాకు కూడా అది కరెక్టే అనిపించింది జనలారా. ఆ తర్వాత మన నబీల్ అయితే అమ్మో ఈడు టార్గెట్ అయిపోతున్నాడు, ఈడు వల్ల మనకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అని చెప్పి ఎవరో ఇట్రా వాళ్ళు ఏదైనా అనుకునే, నేను నీకు ఇచ్చిన పని మాత్రం నువ్వు చెయ్యి, నేను నీకు అంటులు దోమని ఇచ్చా అంటే కిచెన్ టీంలో చెయ్యమని ఇచ్చా, ఆ పని అయితే చెయ్యి, ఎవరు చేసినా చెయ్యకపోయినా వాళ్ళు ఏమన్నా సరే నువ్వు పని అయితే చేసేసి, నువ్వు నాకు చెడ్డ పేరు అయితే తీసుకురా మాకు అని అయితే చెప్పడం జరిగింది. నబీల్ కూడా మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి ఆ మాత్రం అనడంలో తప్పు లేదు నాయన అని నాకు అనిపించింది. ఆ తర్వాత మార్నింగ్ మస్తీ టాస్క్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అక్కడ దేని గురించి అంటే జాతకాల గురించి. మణికంఠ అని జాతకాలు చెప్పమన్నాను ఆయన. నా జాతకం కూడా చెప్పచ్చు, ఏదో ఒకసారి చెయ్యివ్వు, ఆ జిగిర్లు గట్ట ఉన్నాయి తుడుచుకురా ఫస్ట్, సకల్లో నాకు కాదు నువ్వేం నాకు వద్దులే, అక్కడ రేఖలు కాదు కదా ఏం కనిపించట్లేదు కూర్చో. బిగ్ బాస్ రివ్యూ మణికంఠ చెప్పిన జాతకాల గురించి చెప్దాం, నీ జాతకం మనకు అవసరం. నబీల్ గురించి ఏం చెప్పాడు అంటే, నువ్వు ఒక షేర్వి, నువ్వు ఒక సింహానివి, నువ్వు సూపర్గా ఆడుతున్నావు, ఆడు నాయన అన్నట్టు చెప్పడం జరిగింది. అలాగే ప్రేరణ వచ్చి స్వామి నేను చీఫ్ అవ్వడానికి లాస్ట్ వరకు వెళ్తున్నాను, ఓడిపోతున్నాను, ఏం చేయమంటారు స్వామి అని అడగగానే బేసిక్గా
నువ్వు అవుతావు, నీకు కాన్ఫిడెన్స్ ఉంది, దాని గురించి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా చూసుకో, నువ్వు గెలుస్తావు అని చెప్పడం జరిగింది. అలాగే విష్ణుప్రియకి అమ్మ విష్ణు, నువ్వు గేమ్ కాన్సన్ట్రేషన్ కన్నా హౌస్లో ఒక చిలక గోరింక అలాగా నువ్వు అలాగే ఇంకొక ప్రేయర్ ఉన్నారు, లవ్ స్టోరీ లవ్ బర్డ్స్ లాగా ఉన్నారు, దాన్ని కొంచెం కొనసాగించడం తగ్గించి ఆటలో కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచితే బాగుంటుంది అని అనడం జరిగింది. అలాగే నిఖిల్, అమ్మా నిఖిలు, నీ గురించి గోపికలు క్యూ కడతా ఉన్నారు, నువ్వు ఆ గోపికల జోలికి వెళ్లకుండా గేమ్ జోలికి వెళ్తే ఇంకా బాగుంటుంది అన్నట్టు నిఖిల్కి. అలాగే యష్మికి, స్వామి వైల్డ్ కార్డ్లో వచ్చేవాళ్ళు ఎవరైనా నాకు సెట్ అవుతారంటారా? బాబు మీకు ఎవ్వరూ సెట్ అవ్వరు, మీ నోట్లో నోరు పెడితే వాళ్ళు ఇదైపోతారు అంటే మీకు అర్థమైంది కదా మణికంఠ, నా జోలికి వస్తే ఏమవుద్దో నీకైతే అర్థమైంది కదా అని యష్మి బాగా చెప్పింది. అలాగే సీత వచ్చేస్తే, సీత నువ్వు టాప్ 5లో ఉంటావు స్వామి, నేను టాప్ 1లో ఉండలేనా అంటే, ఆశకి హద్దు ఉండాలి, సిగ్గుండాలమ్మా అన్నట్టు చెప్పాడు. ఆ తర్వాత పృథ్వీ వచ్చి, స్వామి నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, ఎవరు బెటర్ అంటావు అంటే, గుర్తుండాలి, కక్కుర్తి ఉండకూడదు, కక్కుర్తి పడక నాయన, ఉన్న వాళ్ళు ఒకళ్ళు చాలు, ఇంకొకళ్ళు వద్దు అని చెప్పడం బాగా చెప్పాడు. అలాగే ఇప్పుడు వరకు మణికంఠ ఇలా చెప్పాడు కదా, మనీని ఎవరైనా అడగాలనుకుంటే వాళ్ళు అడగండి అని చెప్పి నబీల్ వచ్చి, స్వామి మీరు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతారేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. చాలా మంచిగా చెప్పాడు, బేసిక్గా చెప్పాడు. బడుద్దాయి అయిపోతే మంచిది, ఆడు బుర్ర టెన్షన్లు మాకు మతి పోతుంది, నామినేషన్లో వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎందుకు వస్తారో, ఆ పిడకలు పేర్చేది ఎందుకు వస్తుందో, ఎమోషన్ ఎందుకు వస్తుందో, ఎవరినైనా వెన్నుపోటు పులిసేసి అయ్యో నాకు తెలియదండి, కత్తి అనుకోలేదండి, నేను జస్ట్ ఏదో ఇలా అన్నానండి అని అంటాడు. అలాంటివి కొంచెం మానుకోవాలి, మానుకోకపోతే బయటికి అయితే మాత్రం పోవడానికి చాలా పెద్ద ఆస్కారం అయితే ఉంటుంది. యష్మిని రూమ్కి రమ్మన్నాడు బిగ్ బాస్, కన్ఫెషన్ రూమ్కి. ఎందుకు అంటే ఈ వీక్ ఇప్పుడు వరకు వీళ్ళు ఆడింది ఒక ఆట, ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఆడబోయేది ఇంకో ఎత్తు. ఓన్లీ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో అయితే నైనిక ఉంది, నైనిక వెళ్ళిపోయింది, దాని గురించి తర్వాత మాట్లాడదు. ఈ ఎపిసోడ్లో ఉన్న 9 మంది వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ అయితే రావడం జరిగింది. ఆ ఫుడ్ వీళ్ళు ఆ ఆపోజిట్ కంటెస్టెంట్స్కి ఇస్తారా లేదా అనేదే ఇక్కడ పెట్టిన టాస్క్. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక జాతకం అన్నారు చూసావా, ఆ జాతకంలో మణికంఠ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. నాకు ఎందుకో బిగ్ బాస్ మణికంఠకి స్కోప్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు, అందుకనే బిగ్ బాస్ ప్రోమోలే ఎక్కువ చూపిస్తున్నాడు అని నాకైతే అర్థమైంది. అలాగే యష్మిని కన్ఫెషన్ రూమ్కి పిలిచి, యష్మి బాగున్నావా, అంతా ఓకేనా, ఇంకేంటి సంగతులు అని అనడం జరిగింది. సమాధానం చెప్పింది, సిగ్గుపడుతుంది, అయ్యో నాకు సిగ్గు అన్నట్టు సిగ్గుపడుతుంది, చిన్నపిల్ల బిహేవ్ చేసింది. ఏమన్నా చెప్పాలా అంటే, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను, ఆ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి ఏడ్చింది. ఏదో క్యూట్గా ఉంటుంది అబ్బా, ఒక బేబీ డాల్లా ఉంటుంది, బాగుంది. ఆ తర్వాత నీకు ఇంట్లో ఇష్టమైన వాళ్ళు ఎవరు అనగానే 2 ఉన్నారు బిగ్ బాస్ అనగానే, ఎవరెవరు అంటే నిఖిల్, పృథ్వీ. వెంటనే ప్రేరణ హట్ అయిపోయింది. నిజంగానే ప్రేరణ మొన్న గనక పృథ్వీని గనక చీప్ చేసి ఉంటే, పృథ్వీ పక్కన పెట్టేసి వద్దును, ఈ వారం అయితే నాకు బాగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారన్నట్టు చెప్పుకున్నదే బాగుంది. సరే, నీకు మణికంఠకు సంబంధించిన వాళ్ళ ఆవిడ పంపించిన బిర్యానీ, అలాగే నిఖిల్కి సంబంధించిన గోంగూర విత్ అప్పడం ఇది పంపించడం జరిగింది. అలాగే వాళ్ళిద్దరికి మెసేజ్ కూడా పంపించడం జరిగింది, నువ్వు ఎవరికి తీసుకెళ్ళిస్తావు అనగానే యష్మి అస్సలు ఏం చేయకుండా, నిఖిల్ చాలా స్ట్రెస్లో ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు, ఫ్యామిలీని చాలా మిస్ అయ్యాడు, నాకు చాలా చెప్పుకున్నాడు అని నిఖిల్కే తీసుకెళ్తాను అనడం జరిగింది. ఎందుకు మణికంఠకి ఇవ్వాలని లేదా అంటే, మణికంఠకు మేమున్నాము అన్న. మణికంఠ ఇక్కడ బయట నుంచి వింటూ, నువ్వు నాకుండడం ఏంది, మా ఆవిడ పంపించింది మెసేజ్ కావాలి కానీ అన్నట్టు మణికంఠ ఫీలింగ్. నాకు అనిపించింది ఏంటంటే,
యష్మి చేసింది 99% కరెక్ట్. ఓకే. అదే ప్రతి వారం నామినేట్ చేయకుండా ఉండుంటే, ఇప్పుడు మణికంఠ యష్మి నామినేట్ చేస్తున్నాడు, అలా నామినేట్ చేయకుండా ఉండుంటే యష్మి కంపల్సరీ ఈ బిర్యానీ విత్ మెసేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. నామినేట్ చేసినప్పుడు ఎందుకు ఇస్తుంది? ఎవరింట్లోంచి వచ్చినా ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదు. అది కరెక్ట్ చేసే యష్మి వచ్చి నిఖిల్కి ఇవ్వడం, నిఖిల్ తీసుకోవడం, హ్యాపీగా అవ్వడం, అందరూ హగ్ చేసుకోవడం, అది తినిపించుకోవడం భలే జరిగేసింది అసలు. సూపర్. తర్వాత టిక్ ఫర్ టాట్గా ఇక్కడ మనీ అందరికి దగ్గరికి వెళ్ళి మీకు ఏమన్నా వస్తే నాకు అదే మళ్ళీ నాది ఏమన్నా వస్తే నాకు ఇచ్చేసేయండి ప్లీజ్, నాకు ఇచ్చేసి అందరినీ అడిగారు అనమాట. బాబు అందరింటికి నుంచి వస్తాయి, అందరికీ అవసరం, నువ్వు ఒక్కడివే ఇలా అడిగితే కరెక్ట్ కాదు అన్నట్టు చెప్పడం జరిగింది. దాని తర్వాత మనీ, ప్రియా ఐ లవ్ యూ, ఏంటి నువ్వు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేసావా అని చెప్పడం. అంటే బిర్యానీ వాళ్ళ ఆవిడ పంపించిందంటే వాళ్ళ ఆవిడ అమెరికాలో ఉంటుందంట, అమెరికా నుంచి ఇండియా వస్తేనే కదా బిర్యానీ బిగ్ బాస్కి వస్తుందని చెప్పి వీడు మెంటల్ అసలు, వీడు ఆలోచనలకి హద్దులు లేవు. చిప్పు దెబ్బింది. చిప్పు కాదు, వాళ్ళ ఆవిడ అమెరికాలో ఉందంట, ఈడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసరికి, ఈడు బిగ్ బాస్ హౌస్లో ఒక 4 వారాలు గడిచేసరికి అమెరికా నుంచి వాళ్ళ ఆవిడ వచ్చి ఈడికి బిగ్ బాస్లో బిర్యానీ ఇచ్చిందంట. 100 రూపాయలు బిర్యానీ గురించి ఆ అమ్మాయి 1,25,000 టికెట్ వేసుకుని వచ్చింది. ఏంది ఇక్కడ నాకేం అర్థం కావట్లే. వీడి దగ్గర ఏమో డబ్బులు లేవంటారు, డబ్బులు లేక బిగ్ బాస్కి వచ్చాను అంటాడు, ఆ డబ్బులు ఉంటేనే మా ఆవిడ మా పిల్ల నా దగ్గరికి వస్తానంటాడు. 1,25,000 పెట్టి అప్పటికప్పుడు బుక్ చేసుకుని వీడి గురించి వచ్చి బిర్యానీ తీసుకుని ఒక గెస్ట్ హౌస్ బుక్ చేసుకుని అక్కడ బిర్యానీ చేసి పంపించింది అంటే నమ్మడానికి జనాలు ఎర్రిపప్పల్లా కనిపిస్తున్నారా? ఏం అర్థం కావట్లే. ఆ మణికంఠ స్ట్రాటజీ ఏంటో, వాడు ఎందుకు సేవ్ అవుతున్నాడో, ఈ ఒక్క ఐ లవ్ యూ అనే వర్డ్ దగ్గర నుంచి నాకు అర్థమైపోయింది. వీడు బాగా ప్లాన్ చేసుకుని వచ్చేసాడు. మైక్ వీడు పగడ్బందీగా బాగా ప్లాన్ చేశాడు మైక్. నాకు అర్థమైపోయింది వీడి స్ట్రాటజీ ఏంటంటే, పిల్లలు భార్య మమ్మీ ఈ ఎమోషన్తో కొన్ని రోజులు నడిపేద్దాం, ఆ తర్వాత మన ఆట చూపిద్దాం. వీడికి నాలెడ్జ్ భయంకరంగా ఉంది. ఎందుకు అంటే తక్కువని ఏదైనా ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చెప్తాడు, ఏదైనా ఇది లెక్కలో వాళ్ళు వస్తారా అన్నీ చెప్తాడు. అన్నీ చెప్పి ఏదైతే కరెక్ట్ డెసిషన్ చెప్తాడు, ఎవడు నచ్చలేదంటే ఈ నచ్చలేదని చెప్తాడు. హౌస్ అందరికీ కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. అలాంటి కరెంట్ డెసిషన్ చెప్పిన ఈయనకి కొన్ని ఎందుకు అర్థం కావు. మొన్న ఆల్రెడీ ఏడుపులో నువ్వు నుంచున్న ఏడు అని చెప్పి ఒక యాక్టింగ్ లాగా సోనియా కండక్ట్ చేస్తే తక్కువ కంట్లోంచి నీళ్ళు వచ్చాయి, నీళ్ళు ఆపే అంటే నీళ్ళు ఆపేశాడు. ఈడికి నంది అవార్డు గ్రహీత గాడీడు, నమ్మమాకండి, అస్సలు నమ్మమాకండి, ఈడు బిట్టు క్లోజు, ఇంకా బిట్టు తుక్కోవడమే నాకైతే అనిపించింది. ఇదే మణికంఠకి మన విష్ణుది, నబిల్దిని అలాగే పృథ్వీని ఫుడ్ వచ్చింది. ఆ ఫుడ్లో ఏంటంటే చికెన్ కర్రీ వచ్చేసి పృథ్వీకి, అంటే నబీల్ ఇష్టం అని చెప్పాడు. ఈ ఇంట్లో ఎవరంటే ఇష్టం అంటే నబీల్ నాకు చాలా ఇష్టం అనడం జరిగింది. నాకు నబీల్ని కూడా ఇష్టం అనటానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఆడు మెగా చీఫ్ అయిపోయాడు, మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి ఒక రాజు పక్కన వీడు ఉంటే వీడికి కొంచెం ప్లస్ పాయింట్ వస్తుంది కదా, అలా కలుపుకుంటున్నాడు అని అర్థమైంది. ఏ రోజైనా వెన్నుపూడు పొట్టడానికి కట్టప్పలాగా రెడీగా ఉంటాడు. అలాగే ఇక్కడ పృథ్వీ యష్మి ఫుడ్ రావడం జరిగింది. పృథ్వీకి అయితే ఇంటి నుంచి చికెన్ కర్రీ వచ్చింది, మెసేజ్ వచ్చింది. యష్మికి అయితే ఫ్రాన్స్ కర్రీ రావడం జరిగింది. ఇది ఎవరికి ఇస్తామని కానీ ఈ టిక్ ఫర్ టాట్గా యష్మికి ఇవ్వనని డైరెక్ట్గా చెప్పేసి పృథ్వీకి ఎందుకు ఇస్తానంటే వాడికి గనక నేను ఫుడ్ ఇవ్వకపోతే నన్ను కొడతాడు బయట అని. అసలు పృథ్వీ ఏమన్నా చెప్పనా, నాది వస్తే నాకు ఇవ్వద్దు, యష్మికి ఇచ్చేసి అంటే యష్మి కాదు నాది తప్ప ఇంకెవరికైనా ఇచ్చేసా, నాకేం అవసరం లేదు ఇంటి నుంచే అని చెప్పాడు. విష్ణుప్రియ కానీ పృథ్వీ కానీ అదే చెప్పారు. వీడు కావాలని యష్మికి రాకూడదని చెప్పి యష్మికి ఇవ్వలేదు. పాప యష్మికి వాళ్ళ డాడీ దగ్గర నుంచి మెసేజ్ కూడా వచ్చింది. మీకు విషయం చెప్పనా, అయిపోయింది, బయటికి తెచ్చాడు, పృథ్వీకి ఇచ్చాడు, ఆ చికెన్ కర్రీ వీళ్ళందరూ తిన్నారు. పృథ్వీ మెసేజ్ చేశారు, ఆ మెసేజ్ చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత బై మిస్టేక్ యష్మి మెసేజ్ వచ్చింది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 2-3 సెకండ్స్ ఇలా చదువుకోగానే ఇంక ఏడ్ చేసింది. బై మిస్టేక్ వచ్చింది అది. వీళ్ళు టీవీలో అసలు అది ప్లే చేయకపోయినా బాగుండు, పాపం మళ్ళీ అనవసరంగా యష్మి ఏడవడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత పృథ్వీని పిలిచారు. పృథ్వీని పిలిచి
ఏంటి పృథ్వీ నీకు ఎవరంటే ఇష్టం అంటే నాకు నిఖిల్ అలాగే యష్మి అంటే ఇష్టం. ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళ పేరు చెప్పమంట, విష్ణుప్రియ కూడా ఇష్టం అనడం జరిగింది. సరే మనోడికి నచ్చిన ఫుడ్ ఏంటి అనగానే నాకు చికెన్ అంటే చాలా ఇష్టం, ఆల్రెడీ వచ్చింది తిన్నారు కదా. సరే ఇప్పుడైతే మాత్రం విష్ణుప్రియ సిస్టర్ దగ్గర నుంచి చికెన్ కర్రీ అయితే వచ్చింది. అలాగే నైనిక వాళ్ళమ్మ ఇడ్లీ సాంబార్ తెచ్చింది. ఈ రెండిట్లో ఏది నువ్వు తీసుకెళ్తావు అనగానే విష్ణు ఆల్రెడీ చెప్పింది ఏమని, నాకు ఏదొచ్చినా సరే నాకేమొద్దు పక్క వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి. వీడు మంచిగా బయటికి తెచ్చి నైనికాకి ఇచ్చి ఆ ఇడ్లీ 2 నోట్లో పెట్టుకుని మంచిగా సప్పలు ఇచ్చేసాడు. అందరూ బాగానే ఉన్నారు. విష్ణుకి అన్యాయం జరిగింది, మణికంఠకి అన్యాయం జరిగింది, యష్మికి అన్యాయం జరిగింది. తర్వాత ఇంకెవరికి అన్యాయం జరిగింది అని చూసుకున్నట్టయితే నిఖిల్ అయితే పిలవడం జరిగింది కన్ఫెషన్ రూమ్కి. నిఖిల్ కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంటి నిఖిల్ అంత బాగుందా ఏంటి పరిస్థితి, అమ్మో అంత చాలా బాగుంది సూపర్. సరే నీకు ఎవరంటే ఇష్టం అంటే వీడు పృథ్వీ నైనిక విష్ణు యష్మి అందరూ. సరే వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఇష్టం అంటే నాకు సోనియా చాలా ఇష్టం బిగ్ బాస్. ఎందుకు అనగానే నాకు సోనియా అంటే జెన్యూన్ అనిపించింది. జెన్యూన్ అని కాదు, నాకు గైడెన్స్ ఇస్తుంది. ఒక ఇంట్లో ఫాదర్ మదర్ లాగా ఉంటుంది, సిస్టర్ లాగా ఉంటుంది, గైడెన్స్ అలా. సరే నీకు నచ్చనోడు ఎవడు అంటే నాకు మణికంఠ అయితే నచ్చడు, కానీ ఇప్పుడు నచ్చుతున్నాడు. నార్మల్గా వాడు చేసిన వ్యాపారం నాకు నచ్చదు అనడం జరిగింది. సరే ఇక్కడితో ఓకే. నీకు ప్రేరణ నబిల్ సీత ఫుడ్ అయితే వచ్చింది. మన ప్రేరణకి పావు బాజీ వచ్చింది వాళ్ళ హస్బెండ్ నుంచి, నబీల్కి వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి గులాబ్ జామ్ వచ్చింది, సీతకి పులగం అలాగే పచ్చిపులుసు రావడం జరిగింది. నువ్వు ఎవరికి ఇస్తావు ఫుడ్ అనగానే ఈ భలే ఆలోచించాడు అబ్బా నిఖిల్ అయితే మాత్రం. గులాబ్ జాము ఎవరిచ్చే, నబీల్కి ఆల్రెడీ వాచ్ ఏదో వచ్చింది, సీతకి ఆ ఎలిఫెంట్ ఏదో వచ్చింది, ప్రేరణకి ఏమీ రాలేదు కాబట్టి ప్రేరణకి ఇస్తున్నా అని చెప్పి ఆ పావు బాజీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ చిన్ని అంట, ఆయనే పాపం కుక్ చేసి పంపించాడంట. మనోడు మెసేజ్ కూడా పంపించాడు, జస్ట్ 10 నెలలు అయింది మన పెళ్ళయ్యి, నీకు ఇది ఇంపార్టెంట్ అని నువ్వు వెళ్ళావు అనే టైప్లో. ఏముందిరా జస్ట్ 70 రోజులు ఉంది, 70 రోజుల్లో వచ్చేస్తాను అంటే కప్పు గెలిచే వస్తాను టైప్లో మెసేజ్ కూడా అయింది. ఈవిడి పేరు పుట్టు అంట, పుట్టు నిక్ నేమ్ పుట్టు. అంతే. మన పృథ్వీ కాదు నైనిక వచ్చేసి బిట్టు అంట, సూపర్ బిట్టు. కంద వచ్చేసి నిఖిల్ పేరు కంద. వీళ్ళ నిక్ నేమ్స్ భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడతో అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు, వీళ్ళందరికీ ఫుడ్ వచ్చింది, 4 ఫుడ్ వచ్చింది, నిఖిల్కి పృథ్వీకి నైనికాకి ప్రేరణకి. మిగతా వాళ్ళకి రాలే కదా, మీరందరూ బయటికి రండి, గార్డెన్కి వచ్చి నుంచోండి, మీ ముందు 5 రాని అంటే సీత విష్ణు యష్మి అలాగే చూసుకున్నట్టయితే మన నబీలు మణికంఠ, వీళ్ళ 5 ఫుడ్లు మీ ముందు ఉన్నది. మీ 4 కలిసి ఎవరో ఒకరికి ఫుడ్ లోపలికి అదే వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వండి అనగానే వీళ్ళందరూ ఆలోచించుకున్నారు ఎవరికి ఇవ్వాలి అని. నబీల్కి ఆల్రెడీ వాళ్ళ వాచ్ ఫోటో వచ్చింది కాబట్టి నబీల్కి అవసరం లేదు, సీత వచ్చేసి ఎలిఫెంట్ వచ్చింది కాబట్టి సీతకి అవసరం లేదు. ఆ తర్వాత మణికంఠ మరి ఏమొచ్చిందో వాళ్ళ మమ్మీ జాకెట్ ఏదో వచ్చినట్టు ఉంది కదా, వాళ్ళ మమ్మీ స్వెటర్ ఏదో వచ్చింది, ఫస్ట్లో వచ్చింది, ఇంకా మణికంఠకి అవసరం లేదు. ఆ తర్వాత మనకి విష్ణుప్రియ ఉంది, ఇంకెవరున్నారు, ఇంకో సీతకి ఆల్రెడీ ఏనుగు వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే విష్ణుకి ఇచ్చేద్దాంలే అని చెప్పి వాళ్ళ సిస్టర్ చేసిన చికెన్ కర్రీ విష్ణుకి ఇవ్వడం జరిగింది. అందరూ హ్యాపీగానే ఉన్నారు, వీళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు. మాకు మెసేజ్ అయినా ఇవ్వండి అని చెప్పి మిగతా హౌస్ మేట్స్ బతిమాలుకున్నారు. బిగ్ బాస్ బతిమాలుకుంటే ఇది చేస్తే ఎవడు, ఆయనకంటూ ఒకటి ఇది ఉంటుంది కాబట్టి. దాని తర్వాత ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరెవరికి ఏమివ్వాలో ఎవరెవరికి ఏమివ్వకూడదో అయిపోయింది. ఇక్కడ అశ్విని ఆయిల్ గురించి ఒక యాడ్ చేయడం జరిగింది. నాకు అర్థం కావట్లేదు, వీకెండ్ శుక్రవారం ఏం జరుగుద్దా అని చూస్తే అశ్విని ఎయిర్ ఆయిల్ యాడ్లు ఇస్తారేందయ్యా, 24/7 ఇచ్చుకోవచ్చు కదా. ఫుల్ ఎపిసోడ్లో మీరు ఇచ్చేదే 45 నిమిషాల కంటెంట్, ఆ 45 నిమిషాల కంటెంట్లో 5 నిమిషాల కంటెంట్ ఈ ఆయిల్ గురించి వాటి గురించి తీసేస్తే ఎట్లా? ప్రమోషన్ చేయొచ్చు, మరి ఎమోషన్ చేయమాకండి మమ్మల్ని. ఇలా ఈ వారం అయితే
గడిచింది. ఈ వారం కూడా ఏం గడిచిందో రేపు కూడా ఎపిసోడ్ చూసిందో చెప్దాము. 9కే ఎలిమినేట్ అయిపోయింది. ఆదిత్య గారు కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో 8 మంది అయితే ఉండడం జరిగింది. అలాగే 8 మంది బయట నుంచి రావడం జరిగింది. 8 to 8 ఇక్కడ మెగా చీఫ్ అయితే ఆల్రెడీ నబీల్ అయిపోయాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒకళ్ళని అయితే గేమ్ పెట్టి వాళ్ళకి మెగా చీఫ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్ మొత్తానికి ఓన్లీ 2 చీఫ్స్ ఉంటారంట. ఇటు ఆల్రెడీ బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డు ఆల్రెడీ ఉన్నోళ్ళు. వీళ్ళిద్దరికే ఫైట్ జరుగుద్ది. ఫైట్ అయ్యి వీళ్ళిద్దరిలో వీళ్ళు నామినేట్ చేయాలి. లాస్ట్కి అయితే మాత్రం ఏం జరుగుద్దో తెలియదు కానీ వైల్డ్ కార్డు గెలుస్తుందో ఆల్రెడీ ఉన్న 5 వారాలు ఉన్న వీళ్ళ కంటెస్టెంట్ గెలుస్తారో తెలుసుకోవాలంటే తెలుగు 70mm చూస్తూనే ఉండండి. ప్రతిరోజు ప్రతి రివ్యూ చూస్తూనే ఉండండి. అంతవరకు స్టేట్ ట్యూన్ టు తెలుగు 70mm. సైనింగ్ ఆఫ్. నేను మీ ఆదిత్య. సైనింగ్ ఆఫ్. నేను మీ నాగేంద్ర. అబ్బో.